Okay. డెంటల్ మార్నింగ్ వీ కనెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మా SOM కి ఇక్కడ అందరూ విచ్చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. నేను డాక్టర్ ప్రశాంతి. నేను 2000 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఐఎమ్ పాస్డ్ అవుట్ ఇన్ 1999 ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ. మా హస్బెండ్ వచ్చి ఎండోడాంటిస్ట్, అంటే మీరు చాలా మంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని వింటూ ఉంటారు కదా. హిస్ నేమ్ ఇస్ డాక్టర్ రాజీవ్ అనమాట. ఈస్ పాస్డ్ అవుట్ ఇన్ 2000 MDS ఫ్రమ్ దావన్గిరి యూనివర్సిటీ. తను హీస్ ద ఫస్ట్ MDS ఇన్ నంద్యాల్. అట్లానే హీస్ ద ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ ఇన్ ఉమ్మడి కర్నూలు జిల్లా. హీఈస్ హ్యావింగ్ 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ వచ్చి టింబర్ మర్చెంట్. ఈ సైట్ ఎదురు సైట్ లో మా బిజినెస్లు ఉండేవి. ఐఎమ్ ద ఓన్లీ డాటర్ మా ఫాదర్ అండ్ మదర్ కి. మా అత్తగారు మామగారు ఇద్దరు కూడా డాక్టర్సే. వాళ్ళు ఫిజిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అండ్ మా మరిది హీస్ పిడియాట్రిషియన్, వాళ్ళ వైఫ్ రేడియాలజిస్ట్. మా ఆడపడిచి వచ్చి షీఈస్ అ డెంటిస్ట్ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. వాళ్ళ హస్బెండ్ ఒక్కడే ఈజ్ ఇన్ టు సాఫ్ట్వేర్ అనమాట. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 1 చైల్డ్ అండి. నాకు ఒక కొడుకు. మా అబ్బాయి MBBS 3rd year చదువుతున్నాడు కాంచీపురం మీనాక్షి మెడికల్ కాలేజ్ లో. నేను గత 25 years గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము 2002లో నా మ్యారేజ్ అయిన తర్వాత మేము నంద్యాలలో ప్రాక్టీస్ పెట్టాము. స్టిల్ మాది అక్కడ శాంతి రాజా డెంటల్ క్లినిక్. నా పేరు మీద శాంతి, ప్రశాంతిలో శాంతి, మా హస్బెండ్ పేరులో రాజ్ తీసుకుంటాను. శాంతి రాజా డెంటల్ క్లినిక్ అని క్లినిక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ కూడా మాది ఓన్ ప్రెమిసెస్, ఇట్లానే విత్ 3 డెంటల్ చైర్స్. అక్కడ మాకు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, APSRTC ఉద్యోగులు వీళ్ళందరిది కూడా EHS అని మన NTR వైద్య సేవ ద్వారా ఫ్రీగా జరుగుతాయి అన్నమాట. ఆ స్కీమ్ కూడా ఉంది మన దగ్గర. ఈవెన్ వీ హ్యావ్ దట్ స్కీమ్ ఇక్కడ కూడా. మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, APSRTC ఉద్యోగులు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి EHS హెల్త్ కార్డ్ అని ఉంటుంది. ఆ హెల్త్ కార్డ్ కనుక తీసుకొని వస్తే ఎవ్రీథింగ్, ఆల్ డెంటల్ ట్రీట్మెంట్స్ విల్ బి ఫ్రీ అనమాట దాంట్లో. అండ్ నేను వచ్చి డిప్లొమా ఇన్ ఆర్థోడాంటిక్స్ చేశానండి, అంటే క్లిప్ ట్రీట్మెంట్ లో స్పెషలిస్ట్. నేను ఇప్పటికి more than 1000 కేసెస్ చేశాను క్లిప్ ట్రీట్మెంట్ లో. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేటప్పటికి ఒక లిటర్ నా స్పెషాలిటీ గురించి ఫస్ట్ చెప్తున్నానండి. చాలా మంది క్లిప్ ట్రీట్మెంట్ అంటే, దీంట్లో క్లిప్ ట్రీట్మెంట్ ఓపెన్, చాలా మంది మీరు పిల్లల్ని చూసే ఉంటారు, పళ్ళ మీద క్లిప్పులు వేసుకొని ఉంటూ ఉంటారు. మనము జులై సినిమాలో కూడా చూసుంటాము, దీని పళ్ళకి కంచేసి ఉందిరా బాబు అని అంటారు. సో అట్లా అవి ఒకప్పుడు మెటల్ బ్రేసెస్ అనమాట, అంటే మెటల్లో ఉండేవి. ఇప్పుడు అంతా కూడా ఇట్లా టూత్ కలర్డ్ బ్రేసెస్. ఏంటంటే ఇంత దూరం నుంచి చూసినా మీకు పన్ను రంగులో ఉండడం వల్ల ఆక్వర్డ్ ఫీలింగ్ కానీ, నోట్లో మెటల్ ఉంది అనే ఫీలింగ్ కానీ ఉండదు అనమాట వాళ్ళకి. సో దీస్ ఆర్ ద సిరామిక్ బ్రేసెస్ అంటాం, టూత్ కలర్డ్ బ్రేసెస్. దగ్గర నుంచి చూసినా పేషెంట్ కి ఇన్కన్వీనియన్స్ అనేది ఉండదు. దీనికన్నా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చి అలైనర్స్. అసలు పళ్ళ మీద క్లిప్పులు అనేది పెట్టాల్సిన అవసరం లేదు. 70% ఆఫ్ కేసెస్ లో పేషెంట్ ఇప్పుడు సపోజ్ ఈ క్లిప్స్ అనుకోండి, వాళ్ళు ఏమైనా తినాలన్నా చెయ్యాలన్నా వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇరిగిపోతాయేమో, గట్టివి కొరకకూడదు, ఇట్లాంటి చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ చెప్తాం. వేరస్ దిస్ అలైనర్స్ ఏంటంటే వీళ్ళు జస్ట్ ఏం తినాలన్నా సరే నీట్ గా తీసి పక్కన పెట్టుకొని ఏది కావాలంటే అది తినేసేసి ఒకసారి క్లీన్ చేసుకుని దెన్ అగైన్ ఇట్లా పెట్టేసుకుంటారు. ఎవ్రీ 15-20 days ఇది మారుతూ ఉంటది అనమాట. మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వన్స్ మేము పేషెంట్ ని కనుక ట్రైన్ చేస్తే ఈ అలైనర్స్ అనేవి మినిమం 2 sets వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము. వాళ్ళు ఒక 1 month కో 1.5 month కో మా దగ్గరికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ సెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. అది ఫస్ట్ వీ కెన్ సీ, ఇదిగోండి ఇట్లా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటది. ఇట్లా మనకి గోల్డ్ బ్రేసెస్, స్టీల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్, అలైనర్స్ వేసినప్పుడు పేషెంట్ నోట్ లో లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటది అనమాట. చాలా మంది ఏంటంటే అరౌండ్ చిన్నప్పుడు, అంటే ఇప్పుడు అరౌండ్ ఏజ్ ఆఫ్ 35 years ఉన్నారు ఎవరు, తన చిన్నప్పుడు వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళకి కుదరలేదు. ఇప్పుడు చేయించుకోవచ్చా? ఎస్, అఫ్ కోర్స్. ఈవెన్ 45 years ఆఫ్ ఏజ్ లో కూడా ఆర్థోడాంటిక్స్ అంటే క్లిప్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. అండ్ అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అంటాము, మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఆ రోజు అవకాశం లేక చేయించుకోలేని వాళ్ళు ఈ రోజు చేయించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎక్విప్మెంట్స్ కానీ అన్ని కూడా చాలా హై ఎండ్ వచ్చేసినాయి.
నెక్స్ట్ వచ్చి ఫస్ట్ అసలుకి మా దగ్గరికి పేషెంట్ వస్తే స్టెరిలైజ్డ్ పౌచెస్, మౌత్ మిర్రర్ ట్యూబ్. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మేము అసలు ఫస్ట్ ఏం చెప్తాం, పేషెంట్ని అదేంటి డెంటల్ చైర్లో కూర్చొని చాలా మంది నేనేదో చెప్పాను మీరు విన్నారు, అది ఏంటి అనేది తెలియదు, నేను చెప్పింది మీరు వినాల్సిందే. బట్ ఇన్ అవర్ క్లినిక్ దిస్ ఇస్ ద ఇంట్రాఓరల్ కెమెరా అండి, దిస్ ఇస్ ద ఇంట్రాఓరల్ కెమెరా. ఈ ఇంట్రాఓరల్ కెమెరాలో ఏంటంటే మీరు ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇంట్రాఓరల్ కెమెరా మీ నోట్లో స్కాన్ చేసి మేము ఇక్కడ డైరెక్ట్ గా లైవ్ చూపిస్తాం అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కి. దీస్ ఆర్ డిస్పోజబుల్ కవర్స్. ఈ కవర్స్ ని ఏ పేషెంట్ కి ఆ పేషెంట్ కి మార్చేస్తూ ఉంటారు. అండ్ పేషెంట్ నోట్లో మనము అదేంటి స్కాన్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డైరెక్ట్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను మీ పళ్ళల్లో బాగా గార పట్టిందనో ఏదో చెప్తాను నేను మీకు. చెప్పినప్పుడు ఓకే నాకేం నొప్పి లేదు కదా అని అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. కానీ ఈ కెమెరాలో చూసినప్పుడు నా నోట్లో ఇట్లా ఉందా అని ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు దీంట్లో చూసిన తర్వాత చాలా ఎక్కువ మంది అనమాట. అంటే దే గెట్, నేను చెప్పింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ దీస్ ఆర్ స్టెరిలైజ్డ్ పౌచెస్ అండి. మాకు డెంటిస్ట్రీలో కానీ మెడికల్ ఫీల్డ్ లో కానీ స్టెరిలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటాం, చేస్తాం, ఫుడ్ తింటాం, అన్ని అంట్లన్నీ తోమడానికి వేసేసి మళ్ళీ క్లీనింగ్ అయితేనే మనం ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటామో, ఈవెన్ మెడికల్ ఫీల్డ్ ఆర్ డెంటల్ ఫీల్డ్ మాకు స్టెరిలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఇట్లా స్టెరిలైజ్ చేసి ఎవరిది వాళ్ళకి డిస్పోజబుల్ పౌచెస్ లో పెట్టి మేము ఆటోక్లేవింగ్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. దట్ విల్ కాస్ట్ అస్ అరౌండ్ 1 lakh అనమాట. అంటే తక్కువ నుంచి ఉంటాయి, బట్ ఐ యూజ్ వెరీ హై ఎండ్ మెటీరియల్స్. బాగా హై ఎండ్ అన్ని టాప్ క్యాడర్ లో ఉండేవే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇవి స్టెరిలైజేషన్ చేసి బయటికి తీసిన తర్వాత మళ్ళీ 8 hours అదే స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయడానికి యూవీ క్యాబినెట్ అని ఉంటుంది ల్యాబ్ లో, దాంట్లో మెయింటైన్ చేస్తాం అనమాట కంటిన్యూస్ గా. నెక్స్ట్ మా హస్బెండ్ స్పెషాలిటీ వచ్చి యాజ్ ఐ టోల్ యూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. చార్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. చాలా మంది పన్ను పుచ్చిపోగానే పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే డెంటిస్ట్ దగ్గరకు వస్తూ ఉంటారు. బట్ ఈవెన్ మెడికల్ డాక్టర్స్ కూడా డెంటల్ గురించి అవేర్నెస్ అయితే చాలా మందికి ఒక్కొక్కసారి ఉండదండి. బికాస్ మా ఇంట్లో మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, మేము మెడికల్ డాక్టర్స్ దీంట్లో తిరుగుతుంటాం. ఐ హావ్ లాట్స్ ఆఫ్ మెడికల్ డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిందంటే డెంటల్ అవేర్నెస్ అనేది ఒక్కొక్కసారి చాలా మందిలో తక్కువ ఉంటది. 100 మెంబర్స్ ని కనుక మేము క్యాంపులకు వెళ్ళి మేము చెక్ చేసినప్పుడు మినిమం 85 మెంబర్స్ కి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవేర్నెస్ లేక నొప్పి లేదనో పని జరిగిపోతుందని ఎవరు కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోరు. అది ఒక పాయింట్. సెకండ్ వచ్చి భయం. దానివల్ల చాలా మంది డెంటల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా చాలా మంది మీరు కనుక ఎవ్రీ 6 months చెకప్ చేయించుకున్నట్లయితే ఏదైనా పళ్ళల్లో గారబట్టినా లేదు పన్ను ఏదైనా పుచ్చిపోయినా జస్ట్ ఇమ్మీడియట్ గా ఒక సిమెంట్ తో పని అయిపోతుందండి. డెంటల్ సిమెంట్స్ ఉంటాయి, డెంటల్ సిమెంట్స్ కనుక వేయించుకుంటే ఇంజెక్షన్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఆ పుచ్చు తీసేస్తాము, డెంటల్ సిమెంట్ అనేది వేసేస్తాం. పాతకాలంలో మీరు సిల్వర్ సిమెంట్ అని వినుండే వాళ్ళు, బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు సిల్వర్ సిమెంట్స్ ఆర్ అవుట్డేటెడ్. అంటే స్టిల్ అవసరము కావాలి అనే వాళ్ళకి వేస్తాం, కానీ ఇప్పుడు అంతా కాస్మెటిక్ వరల్డ్. ఆ కాస్మెటిక్ వరల్డ్ లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ఆల్ కాంపోజిట్స్. అంటే కాంపోజిట్స్ పన్ను రంగు సిమెంట్స్ అనమాట. మీరు బిఫోర్ ట్రీట్మెంట్ నేను ఎట్లయితే క్యామ్ లో చూపిస్తానో ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్స్ అవి యూజ్ చేసినప్పుడు ఆ పేషెంట్ కి అదే విధంగా చూపిస్తాను అనమాట. వాళ్ళు అసలుకి రెండింటికి మధ్యలో నాకు సిమెంట్ వేసారా అనేది కూడా మీరు అసలు ఏ పన్నుకి వేసారు అనేది కూడా మీరు తెలుసుకోలేరు. అంత ఎక్స్క్లూజివ్ గా మెటీరియల్స్ ఉంటాయి. పేషెంట్ కి ఇంట్రెస్ట్ బట్టి చెప్తాం మేము, ఆల్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ చెప్తాము, వాళ్ళకి ఏది కావాలంటే అది వేస్తాం. చాలా మంది పన్ను కింద పడిపోయి ఇరిగిపోయి చిన్నగా ఇరిగిపోయి ఉంటది, దాన్ని ఎట్లా చేయించుకోవాలి ఏంటి అనుకుంటారు. అవన్నీ కూడా స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్స్ ద్వారా ఆ పన్నుని కూడా నార్మల్ గా ఎక్కడి వరకు అయితే ఇరిగిందో ఆ ఇరిగిన చోట మనము నీట్ గా సిమెంట్స్ వేసేసి చేసేస్తాం అనమాట. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది తెలియక నెగ్లిజెన్స్ వల్లనో తెలియకపోవడం వల్లనో పన్ను బాగా పుచ్చిపోయి లోపల దాకా వెళ్ళిపోయిన తర్వాత పన్ను పెయిన్ వచ్చిందని చెప్పేసి వస్తూ ఉంటారు.
అప్పుడు ఏంటంటే మేము ఆర్వీజీ ఎక్స్రే అని ఉంటుంది, అది కూడా అక్కడ ఉంది సెటప్ మొత్తం. ఒకసారి ఢిల్లీ చూపించు, మొబైల్ ఎక్స్రే ఆర్వీజీ. అది లేటెస్ట్ అండి, మొబైల్ ఎక్స్రే. అది వచ్చి మొబైల్ ఎక్స్రే అనమాట. ఇంతకు ముందు ఏంటంటే క్లినిక్స్ లో ఏదో ఒక చోట సెటప్ పెట్టేసే వాళ్ళము, పేషెంట్ ఈ చైర్ నుంచి ఆ చైర్ నుంచి షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అదంతా మొబైల్ ఎక్స్రే అనమాట. ఆర్వీజీ చూపించు. ఆ వైర్ చూపిస్తుంది కదా, తన చేతిలో ఉంది ఒక చిన్నది సెన్సర్, చూపి పైకి. ఆ సెన్సర్ అండి, దట్ ఈస్ కాల్డ్ సెన్సర్. దానికి కూడా డిస్పోజబుల్ స్లీవ్స్ వేస్తాం. దీనికి ఎట్లయితే కవర్స్ వేస్తామో దాని డిస్పోజబుల్ స్లీవ్స్ అంటాము. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కి వాడేటప్పుడు దానికి డిస్పోజబుల్ స్లీవ్ వేసేస్తాం. పేషెంట్స్ కి ఏదైనా ఎక్స్రేలు ఇట్లాంటివి అవసరమైనప్పుడు పేషెంట్ కి ఎక్స్రే తీయడానికి అవసరం పడుతుంది. అది వచ్చి మొబైల్ ఎక్స్రే అనమాట. ఇందాక తను పట్టుకుంది కదా గన్, అది వచ్చి మొబైల్ ఎక్స్రే. దట్ హోల్ సెటప్ ఈజ్ అరౌండ్ 2 lakhs అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్స్ కి వస్తుంటారు కదా, చాలా పళ్ళల్లో సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే చాలా మందికి ఇట్లా సమస్యలు ఉన్నప్పుడు ఇట్లా ప్రతి పన్నుకి మనం ఎక్స్రే తీసుకోలేము. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే అన్ని పళ్ళకి కలిపి ఒకటే ఎక్స్రే తీస్తాం. దాన్ని ఓపీజీ అంటారు. చాలా క్లినిక్స్ లో ఏంటంటే మనం బయట ఎక్స్రే రాస్తారు బయటకు వెళ్ళాలని. ఆ సెటప్ వచ్చి ఇక్కడ మన దగ్గరే ఉందండి. దీన్నే ఓపీజీ మిషన్ అంటారు. మీరు ఇట్లా వెళ్ళేటప్పుడు చూడొచ్చు. ఆ సెటప్ అంతా వచ్చి అరౌండ్ 12 lakhs ఉంటుంది. అదేంటి మొత్తం అన్ని టీత్ కి కలిపి ఒకటేసారి ఎక్స్రే. పేషెంట్ కి మినిమం బయటకు వెళ్ళి ఎక్స్రే తీసుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మినిమం హాఫ్ డే వెళ్ళిపోతుంది అనమాట. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes ఇక్కడ మనకి. ఈ 10 minutes లో మనం అది ఎక్స్రే తీసి ఇమీడియట్ గా పేషెంట్ కి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, టోటల్ గా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మన అవగాహన చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో మెషినరీస్ ఆర్ కాస్ట్లీ అండి. అట్లా అని చెప్పేసి ఎవ్రీథింగ్ ప్రాబ్లమాటిక్ ఉంటది అని కానీ అట్లా ఏముండదు. ఓన్లీ థింగ్ ఇస్ నా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మెషినరీ అనేది నాకు ప్యాషన్, డెంటిస్ట్రీ అనేది నాకు ప్యాషన్ అనమాట. అందుకని నేను ఎక్విప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చినప్పుడు చాలా మంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను పుచ్చిపోయినప్పుడు నొప్పి వచ్చిందని చెప్పి వస్తుంటారు కదా. చాలా మందికి 80% ఆఫ్ కేసెస్ లో మనం పన్ను తీయకుండా కాపాడే పద్ధతి ఉంటుంది. దాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. మనకి పన్నులో ఇట్లా 3 layers ఉంటాయండి. పన్నులో ఇట్లా 3 layers ఉంటాయి మనకి. ఈ 3rd layer లో నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నం తిన్నా, వేడిగా తిన్నా, గట్టిగా తిన్నా మనకి సెన్సేషన్ తెలుస్తుంది, అవునా కదా? లేకపోతే చల్లగా తీసుకుంటే ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు జుమ్మని లాగింది, ఎట్లా తెలుస్తుంది? స్కిన్ ఇట్లా మనం ఏదైనా ముట్టుకుంటే పట్టుకున్నాం, గిచ్చాం అని ఎట్లయితే పెయిన్ తెలుస్తుందో పన్నుకి కూడా అదే సెన్సేషన్ తెలుస్తుంది. అంటే పన్ను లోపల ఒక 3rd layer ఉంటుంది. దాంట్లో నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ ఉంటాయన్నమాట. దాని వల్ల మనకి పన్నుకి సెన్సేషన్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఈ పుచ్చు అనేది ఎప్పుడైతే ఈ 3rd layer లోకి ఎంటర్ అవుతుందో ఆ 3rd layer అనేది డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయి మనకి పెయిన్ వస్తుంది అనమాట. ఇట్లాంటి స్టేజెస్ లో మనం ఎక్స్రే తీసి చూసి ఈ పన్నుని కాపాడొచ్చా అనేది చూసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా మనము ఈ పన్నుని కాపాడతాం అనమాట. పాతకాలంలో అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే మేము హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసేవాళ్ళం. we used to take 3 to 4 sittings అనమాట ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాలి అంటే. నౌ కేసెస్ బట్టి దీస్ ఆర్ రోటరీ ఎండోడాంటిక్స్ అండి. రోటరీ ఎండోడాంటిక్స్ అంటాం. కేసుని బట్టి సింగిల్ సిట్టింగ్ లో కూడా అయిపోతాయి. సింగిల్ సిట్టింగ్ మ్యాటర్ ఆఫ్ 40 minutes అంతే. మాక్సిమం కొన్ని కేసెస్ ఏంటంటే సింటమ్స్ తో వస్తారు, లైట్ గా వాపనో పెయిన్ అనో అట్లా వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి 2 sittings తీసుకుంటాం. టోటల్ రూట్ కెనాల్ ప్రతి పన్నుకి ట్రీట్మెంట్ చేసిన ప్రతి పన్నుకి క్యాప్స్ అని ఉంటాయి, క్రౌన్స్ ఉంటాయి, ఇట్లా అనమాట క్రౌన్స్ అని ఉంటాయి. ఈ క్రౌన్స్ ప్రతి పన్ను రూట్ కెనాల్ చేసిన ప్రతి పన్ను మీద ఆల్మోస్ట్ క్రౌన్ ఈజ్ అ కంపల్షన్, మ్యాండేటరీ. లేకపోతే పన్ను మనం గట్టిగా తింటున్నప్పుడు ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి పన్నుకి ఇట్లా క్యాప్ వేస్తాం అన్నమాట. చాలా మంది ఎప్పుడో ప్రాబ్లం అయ్యి పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం లేక కానీ ఏదన్నా కానీ ఇట్లా పళ్ళు పీకించుకుంటూ ఉంటారు. పీకించుకున్నప్పుడు బట్ దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోరు. ఎందుకంటే ఇంకా నొప్పి తగ్గిపోయింది కదా ఎందుకు అని చెప్పేసి చాలా మంది రీప్లేస్ చేసుకోరు. బట్ రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ నేను చాలా ఎక్కువ చూసాను. ఒక 40 years పేషెంట్ అంతేనండి. ఈ కిందంతా కూడా పళ్ళు లేవు ఆమెకి. బట్ ఆమెకి ఇక్కడి నుంచి ఇదంతా పెయిన్ వస్తుందంట రోజు. దానికి దీనికి సంబంధం ఏంటి అని వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. అసలు ఎందుకు వస్తుందని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట, ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట, మెడల నొప్పులు, చెవుల నొప్పులు, తలనొప్పి. ఫైనల్ గా ఈఎన్టీ డాక్టర్ ఇది ఈఎన్టీ కాదమ్మా ఇది డెంటల్ ప్రాబ్లం అని చెప్పేసి నా దగ్గరికి పంపించారు.
వాళ్ళు వస్తే ఏంటి అని అంటే మామూలుగా మనకి మాట్లాడినప్పుడు పై దవడ కదులుతుందా కింద దవడ కదులుతుందా? ఇట్స్ అ మూవబుల్ బోన్ కదా. దీని జాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి? దీని జాయింట్ ఇక్కడ ఉంటుంది, దీని జాయింట్ ఇక్కడ ఉంటుంది, దీని జాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు అనండి, ఇక్కడ మూవ్ అవుతుంది. చేతులు పట్టుకొని చూస్తే ఇట్లా మూవ్ అయితే మీకు ఇక్కడ జాయింట్ మూవ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనకి పై పళ్ళు కింద పళ్ళు కలిసినప్పుడు ఇట్లా రెండు ఇట్లా కలిసి ఉంటాయి, రైట్? ఇట్లా కలిసి ఉంటాయి. సో ఈ జాయింట్ కి రెస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా మూవ్ అయినప్పుడు ఇట్లా రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆమెకి కింద పళ్ళే లేవు, సో ఎక్కడ రెస్ట్ వస్తుందండి? సో ఈ జాయింట్ కి ఆమెకి రెస్ట్ అనేది కంటిన్యూస్ గా లేక ఈ జాయింట్ ప్రాబ్లం వచ్చి మోకాళ్ళ నొప్పులు ఎట్లయితే వస్తాయో అట్లా ఆమెకి జాయింట్ ప్రాబ్లం వచ్చి ఆమెకి ఈ జాయింట్ దగ్గర నుంచి చెవులు, తలనొప్పి, మొత్తం మెడల నొప్పులు, ఈ నరాలు అన్ని కూడా పీకేస్తున్నాయి. ఇప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేయడం వల్ల ఫస్ట్ బేసిక్ గా సిమ్టమాటిక్ గా కొంచెం మనం తగ్గించాం. ఆ ప్రాబ్లం అనేది ఒక రోజులోనో రాలేదు ఆమెకి, లేకపోతే ఒక వారంలో రాలేదు, కొన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం వచ్చింది ఆమెకి. అదే ప్రాబ్లమ్ తగ్గాలి అంటే ఇట్ విల్ టేక్ అ బిట్ ఆఫ్ టైం అని పేషెంట్ ని మోటివేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసిన తర్వాత షీఈ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఇప్పుడు అట్లానే కొన్ని కేసెస్ చూసామండి చిన్నపిల్లల్లో ఇదే జాయింట్ ప్రాబ్లం వల్ల మాట్లాడుతూ లేదా గట్టిగా అరిచినప్పుడు ఇది స్లిప్ అయిపోతుంది, నోరు ఇంకా వాళ్ళకి ముయ్యడానికి రాదు. వెంటనే మా డెంటల్ డాక్టర్స్ దగ్గరకు వస్తూ ఉంటారు అనమాట. మేము దాన్ని మళ్ళీ జాయింట్ ని రీప్లేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళని జాయింట్ ని మళ్ళీ రీపొజిషనింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆవలింత వచ్చినా లేకపోతే గట్టిగా మాట్లాడినా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే టీత్ పళ్ళు లేకపోతే ఖచ్చితంగా రీప్లేస్ చేయించుకోండి అని డెంటల్ డాక్టర్స్ చెప్పేదన్నమాట. అది ఇది వన్ ఆఫ్ ద ఒక పాయింట్ మాత్రమే, ఇంకా ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అది కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. అది నెక్స్ట్ చాలా మంది మాట్లాడుతుంటే నోట్లోంచి దుర్వాసన అట్లా వస్తూ ఉంటుంది, రైట్? ఆ పళ్ళల్లో మనం చెక్ చేయించుకుంటే వాళ్ళకి లైట్ గా చిగుర్లు వాచి ఉండడం, లేకపోతే మనమే బ్రష్ చేసుకునేటప్పుడు రక్తం వస్తుంటది. కొందరికి ఏంటంటే పళ్ళల్లో గార పట్టినప్పుడు ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మీ చిగుర్లు. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొందరికి ఎర్రగా అయ్యి ఉంటాయి, కొందరికి వాచ్ ఉంటుంది, బ్రషింగ్ చేసుకునేటప్పుడు లైట్ గా బ్లడ్ వస్తుంటది. లేకపోతే కొందరు టూత్ పిక్స్ పెడుతూ ఉంటారు బాగా. అసలు టూత్ పిక్స్ పెట్టకూడని చోట మీరు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? అయితే ఫుడ్ ఇరుక్కోవడం వలన పెడుతూ ఉంటారు, లేకపోతే అక్కడ అదేంటి ఏదో ఇరుక్కుంది అనే ఫీలింగ్ తో మాక్సిమం పెడతారు. టూత్ పిక్ ప్రాపర్ గా యూజ్ చేసే పద్ధతి తెలియకుండా యూజ్ చేస్తే ఇంకా డ్యామేజ్ అనేది మీరు ఎక్కువ చేసుకుంటారండి. సో కంపల్సరీగా ఏదైనా ఫుడ్ ఇరుక్కుంటుంది నార్మల్ గా అంటే ఎందుకు ఇరుక్కుంటుంది అనేది ఒక డెంటల్ చెకప్ చేయించుకోండి. ఈధర్ పళ్ళు లూజ్ అవుతే పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, లేకపోతే పన్ను పుచ్చిపోతే రెండు పళ్ళ మధ్యలో పన్ను పుచ్చిపోతే ఫుడ్ ఇరుక్కుంటుంది. ఇట్లాంటి వాటి వల్ల ఫుడ్ ఇరుక్కుంటుంది. సో వన్ డెంటల్ చెకప్, అవేర్నెస్ తెచ్చుకోండి. ట్రీట్మెంట్ సంగతి తర్వాత. వై ఎందుకు అనే దాని గురించి ఎందుకు అని చెప్పేసి ముందల ఒక డెంటల్ చెకప్ చేయించుకోండి. అవేర్నెస్ వస్తే మైండ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ కి. నేను ఒకటే చెప్తాను నా దగ్గరకు వచ్చిన పేషెంట్, ఫస్ట్ చెకప్ చేయించుకోండి. భయమా? ఓకే, ఫస్ట్ చెకప్ చేయించుకోండి, అవేర్నెస్ తెచ్చుకోండి. మీకు భయం అయితే మైండ్ ప్రిపేర్ చేసుకోండి, దెన్ యూ కమ్ ఫర్ ద నెక్స్ట్ సిట్టింగ్ ఫర్ ట్రీట్మెంట్. అది నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పళ్ళు గార పట్టినప్పుడు ఇవన్నీ కూడా మనం సహజంగా పళ్ళు క్లీనింగ్ అనే ప్రొసీజర్ ద్వారా నార్మల్ గా తగ్గించేస్తాము. కొందరు బాగా ఇంకా ఎక్కువ స్టేజెస్ లో వస్తూ ఉంటారు. అప్పుడు ఈ చిగుర్ల సర్జరీస్ ఉంటాయి, ఫ్లాప్ సర్జరీస్ అని లేజర్ తో చేస్తాం అనమాట. ఆ లేజర్ ట్రీట్మెంట్స్ తో ఫ్లాప్ సర్జరీస్ అని చేసి ఈ ప్రాబ్లమ్ ని తగ్గిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు పళ్ళు చాలా మంది ఆల్రెడీ కట్టించుకునే ఉంటారు కొందరు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కో ఎవరికో ఒకరికి ట్రీట్మెంట్స్ చేసినప్పుడు స్కానర్ ఓపెన్. చాలా మంది ఇట్లా అచ్చులు తీసుకొని ఉంటాం కదండి కదా, క్యాప్స్ చేసినప్పుడు చాలా మంది చూసుంటారు, ఇట్లా అచ్చులు తీసుకొని ఉంటారు. నౌ ద డెంటిస్ట్రీ ఇస్ డిజిటలైజ్డ్, టోటల్లీ డిజిటల్ అనేది మనం ఎట్లయితే ఫోన్స్ లో వీటిల్లో ఎట్లయితే డిజిటలైజ్ చూస్తున్నామో ఇవి కూడా ఓపెన్ చేసి ఆన్ చేయొచ్చు. ఏదైనా లేకపోతే పాతది ఒకటి ఉంటుంది కదా, అది ఓపెన్ ఫైల్. పైకి ఒకసారి చూపించు స్కానర్. అచ్చులు తీసుకోకుండా డైరెక్ట్ గా నేను మీకు ఎట్లయితే స్కాన్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దీంట్లో ఎట్లయితే చూపిస్తున్నానో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో డిజిటలైజ్డ్ అండి, స్కానర్ అనమాట.
పేషెంట్ నోట్లో పెట్టి ఇట్లా స్కాన్ చేసేస్తాం. ఇంప్రెషన్స్ అంటే కొందరు అచ్చులు తీసుకునేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందని ఇట్లా బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ అప్పట్లో ఇంకా అది తప్ప నో అదర్ ఆప్షన్ మాకు. సో ఇప్పుడు దిస్ ఇస్ డిజిటలైజ్డ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పళ్ళు లేవు పేషెంట్ కి, ఇట్లా స్కాన్ చేసేస్తాం. స్కాన్ చేస్తే మొత్తం ఆ ఇంప్రెషన్ మేము ఏదైతే అచ్చు తీసుకుంటామో ఆ వ్యూ అంతా కూడా దీంట్లో వచ్చేస్తుంది. ఇవి మేము ల్యాబ్ కి పంపించినప్పుడు వాళ్ళు 3D ప్రింట్ తీసుకొని దాని మీద పళ్ళు తయారు చేసేస్తారు డైరెక్ట్ గా. సో దిస్ ఇస్ ద వన్ మోర్ లేటెస్ట్ టెక్నాలజీ. ఇందాక మీకు అలైనర్స్ అని చెప్పి చూపించాను కదా, ఈవెన్ అలైనర్స్ కూడా అంతే. దీంతో ఇట్లా స్కాన్ చేసేస్తాం, పళ్ళు ఏ విధంగా ఉన్నాయి అనేది దీంట్లో ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది. దాన్ని మేము సాఫ్ట్వేర్ లో ప్లానింగ్ చేసుకుంటాం. ఎన్ని అలైనర్స్ ఇవ్వాలి పేషెంట్ కి, ఎన్ని రోజులకు ఒకసారి, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎంత వస్తుంది, మొత్తం ఎవ్రీథింగ్ ప్రీ ఫార్మ్డ్ అనమాట. ఎవ్రీథింగ్ బిఫోర్ స్టార్టింగ్ ప్లాన్ చేసి పేషెంట్ కి చెప్పేస్తాం. ఇది లేటెస్ట్ అండి. ఇది వచ్చి లైట్ క్యూర్ మిషన్. ఇంతకు ముందు ఈ లైట్ క్యూర్ మిషన్ అంటే మాకు చాలా పెద్ద సెటప్ ఉండేది. ఇది కూడా బాగా ఈజీ అయిపోయింది. ఇందాక మీకు సిమెంట్స్ చెప్పాను కదా, పన్ను రంగు సిమెంట్స్ అనేది, ఆ సిమెంట్స్ ని సెట్ చేయాలి అంటే ఇట్లాంటి మిషన్, ఈ లైట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ పన్ను పుచ్చిపోయి ఉంది. పాతకాలంలో ఇట్లా బ్లాక్ కలర్ సిమెంట్ వేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జిఐసిస్ అని ఆయన గ్లాస్ ఐనోమర్స్ వేసేవాళ్ళం. అది లైట్ పన్ను రంగు షేడ్ ఉన్నా లైట్ గా ఎల్లోయిష్ వైటిష్ గానో కనిపిస్తూ ఉంటది. నవ్వు ఇప్పుడు అంతా కాంపోజిట్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూసినట్లయితే అసలుకి చేశామో లేదో కూడా మీకు తెలియదు ఈ పిక్ లో. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ కాంపోజిట్స్. దీంట్లో కూడా ఇంకా లేటెస్ట్ వచ్చినాయండి కాంపోజిట్స్ అనేవి. జస్ట్ ఒక స్మాల్ వర్డ్, దానికి అది ఇట్స్ మాకు పెద్ద సబ్జెక్ట్ అనమాట. యాక్చువల్ గా పన్ను ఇరిగిపోయినా చేసిన ఈ సిమెంట్స్ ద్వారానే మేము పేషెంట్ కి మళ్ళీ టూత్ అనేది రీప్లేస్ చేయడం కూడా జరుగుతూ ఉంటది. చాలా మంది ఇళ్లలో పిల్లలు ఆడుకుంటూ కింద పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు ఏమైతాయండి, నేను చాలా కేసెస్ నా ఎక్స్పీరియన్స్ లో ఐ హావ్ డన్ అరౌండ్ 30 to 40 కేసెస్ అండి. పిల్లలు ఆడుకుంటూ లేకపోతే బైక్ మీద నుంచి పడిపోయి, మాకు నంద్యాల చుట్టుపక్కల అరౌండ్ 150 విలేజెస్ ఉన్నాయి. ఆ బైక్స్ మీద వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ఏ గేదో ఆవో అడ్డం పడిందనో కింద పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు పన్ను ఊడొచ్చేస్తుందండి. పన్ను ఊడొచ్చేస్తుంటది. నేను మా అడ్వర్టైజ్మెంట్స్ లో చెప్తాను అనమాట. యాక్చువల్ గా పన్ను అట్లా ఊడిపోయి వచ్చినప్పుడు విదిన్ 24 hours to 48 hours అదే పన్నుని మీరు నీళ్ళల్లో గానీ పాలల్లో గానీ పెట్టి నా దగ్గరికి తీసుకొస్తే అదే పన్నుని ఐ విల్ రీప్లేస్ ఇట్. అట్లా అనమాట. చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా అదేంటి వాళ్ళకి చెప్తాము. జాగ్రత్తలు కనుక తీసుకుంటే అదే పన్ను వాళ్ళకి సెట్ చేసేయడం జరుగుతుంది. ఐ హావ్ డన్ అరౌండ్ 30 to 40 కేసెస్ అండి అట్లాంటి దాంట్లో. చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ పళ్ళు ఉంటాయండి, పర్మనెంట్ టూత్ కాదు, పాల పళ్ళు. 6 years ఆఫ్ ఏజ్ లో వాళ్ళకి ఇక్కడ దంతాలు వస్తాయి, మొదటి దంతం వస్తుంది. చాలా మంది ఏంటంటే ఆ దంతంని చూసి పాల పన్నే కదా అనుకొని అది పుచ్చిపోయినా ఊడిపోయి వస్తుందని నెగ్లెక్ట్ చేస్తారండి. సో అట్లాంటి కేసెస్ చాలా ఎక్కువ చూసాను. సో పిల్లల్లో కూడా పాల పళ్ళు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఊడిపోయి వచ్చేవే కదా అని చెప్పేసి మీరు అస్సలు అదేంటి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత కింద నుంచి పెద్ద పన్ను వస్తుంది. పాల పళ్ళు అన్ని ఒకటేసారి అరౌండ్ 8 years ఆఫ్ ఏజ్ లోనో 10 ఏళ్ల వయసులోనే అన్ని ఊడిపోయి రావు. 6 years ఆఫ్ ఏజ్ లో ముందల పళ్ళు ఊడిపోయి వస్తాయి. వెనకాల దంతాలు ఒకసారి వచ్చినాయి అంటే ఇంకా పోవు. మళ్ళీ అరౌండ్ 8 to 9 years ఆఫ్ ఏజ్ లో కొన్ని పళ్ళు ఊడిపోతాయి. 10 years ఆఫ్ ఏజ్ లో కొన్ని పళ్ళు ఊడిపోతాయి. అట్లా అప్ టు 12 years కొన్ని పళ్ళు ఊడిపోయి వస్తూ ఉంటాయి. సో వచ్చేటప్పుడు ఏంటంటే ఈ జా అనేది పెరుగుతుంది. మీకు 6 ఏళ్ల పిల్లోడు 12 ఏళ్ల పిల్లోడు ఒకటే హైట్ లో ఉంటారా? ఉండరు కదా. సైజ్ ఆఫ్ ద ఫేస్ ఒకటే ఉంటుందా? ఉండదు, పెద్దదవుతుంది. అంటే ఈ జా కూడా పెద్దదవుతుంది. జా పెరుగుతున్న కొలది అంటే ఈ దవడ పెరుగుతున్న కొలది పళ్ళు అనేవి అకామిడేట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనకు చిన్నపిల్లలప్పుడు పైన 10 పళ్ళు కింద 10 పళ్ళు ఉంటాయి. పెద్దోళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని వస్తాయండి? పైన 16 కింద 16. అంటే జా సైజ్ పెరుగుతుంది కదండి, పన్ను సైజ్ పెరుగుతుంది కదా. సో అది ఊడిపోయిన పన్ను కింద నుంచి మనకి పెద్ద పన్ను వస్తూ ఉంటది. కాబట్టి పాల పళ్ళు కనుక మీరు తీయించేసినట్లయితే ఏమవుతుందంటే పళ్ళు చాలా మందికి వంకర టింకర్లు వస్తుంటాయి కదా. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. పన్ను పీకిచ్చేసి ఉంటారు, కింద పన్ను రావడానికి ఇంకా ఒక 4 ఏళ్ళు టైం పట్టుద్ది. కానీ ఈ లోపల ఆ ప్లేస్ అంతా మూవ్ అయిపోతుంది. అది కింద నుంచి వచ్చే పన్ను పైకి రావడానికి ప్లేస్ ఉండదు. అది ఎక్కడికో రావాలి, పక్కకో వెనక్కో ముందలకో రావాలి.
చాలా వరకు రీజన్ ఇదేనండి. చాలా మందిలో పళ్ళల్లో వంకర టింకర పళ్ళు రావడానికి మళ్ళీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ కని వస్తారనమాట. అప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ చేసి ఆ పళ్ళను మళ్ళీ మనం సరి చేయాల్సి వస్తుంది. అవును. విజ్డమ్ టూత్ ఉంటాయి కదండి, జ్ఞానదంతం పళ్ళు. ఈ జ్ఞానదంతం పళ్ళు అనేవి మనకి 18 ఏళ్లలో వస్తాయి. మనిషి ఒకప్పుడు 6 అడుగుల ఆజానుబాహుడు అనేవాడు. అప్పుడు వాళ్ళకి 4 దంతాలు ఉండేవంట. అది మనిషి హైట్ తగ్గుతున్న కొలది, జా సైజ్ తగ్గుతున్న కొలది, జీన్స్ లో మార్పులు వచ్చే కొలది ఇప్పుడు 3 దంతాలకు వచ్చాం. ఆ 3వ దంతం కూడా సరిగ్గా రావడం లేదు. విజ్డమ్ టూత్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ గా కొందరికి సగంలో వచ్చి ఆగిపోయి ఉంటది, కొందరికి ఇట్లా వంకరగా వచ్చి ఉంటది. ఇట్లా అన్నం తింటుంటే పై దవడ కింద దవడ కలిసినప్పుడు చర్మం పడుతూ ఉంటది చాలా మందికి. సో ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే చాలా వరకు ఈ జ్ఞానదంతం పన్ను సమస్య అన్నమాట. ఈ జ్ఞానదంతం పన్ను కొన్నిసార్లు కనిపించదు, లోపలే ఇరుక్కుపోయి ఉంటది. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ నొప్పి వల్ల చెవు నొప్పో తలనొప్పి వస్తున్నప్పుడు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని తిరిగేసి ఏది జరగక ఫైనల్ గా మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు అది మేము ఎక్స్రే తీసి చూస్తే ఖచ్చితంగా ఇది ఇంపాక్టెడ్ టీత్ అంటాం మేము. ఇంపాక్టెడ్ టీత్ అంటే లోపల ఇరుక్కుపోయిన పళ్ళు అనమాట. వాటిని తీసేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అది అది తీసేయడమే, ఇంకా నో అదర్ ఆప్షన్. అది నేను మన వీ కనెక్ట్ గ్రూప్ లో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను, లైక్ బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్. అట్లా నేను బేసికల్లీ ఫ్రమ్ విజయవాడ అయినా మా ఫాదర్ సర్కిల్ నుంచి, మా ఫాదర్ వల్ల నాకు చాలా ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ అండి యాక్చువల్ గా. బట్ విదిన్ ఇంకా నేను పెట్టి ఇక్కడ 1 year కూడా అవ్వలేదు. డ్యూ టు బిజినెస్ గ్రూప్స్ చాలా తక్కువ టైంలో ఐ గాట్ వాస్ట్ సర్కిల్, వాస్ట్ ఫ్రెండ్స్. సో బిజినెస్ గ్రూప్ వి కనెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ వచ్చి కొందరు చెకప్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేశారు. వెంకటేష్ గారు పంపించారు, మల్లికార్జున్ గారు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, స్వరూప్ మామ్ చేయించుకున్నారు, మన పార్థసారథి గారు చేయించుకున్నారు. అట్లానే ఇంకా సుధీర్ గారు మిస్సెస్ చెకప్ చేయించుకున్నారు. ఇంకెవరినైనా మిస్ చేస్తుంటే సారీ సార్. వెంకటరమణ గారు పాప, షీఈ్ వెరీ కోఆపరేటివ్, అసలు షీఈ్ వెరీ కోఆపరేటివ్ అండి. పెద్ద పాప అయితే మాత్రం షీఈ్ వెరీ మెచ్యూర్డ్ అనమాట పాప. వే ఆఫ్ థింకింగ్ కానీ అంతా తను చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంకా చాలా మంది చేయించుకున్నారండి. నేను ఎవరైనా మిస్ చేస్తుంటే ఐఎమ్ సారీ. ఏంటి థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా ఐ థింక్ మీకు బేసిక్ గా ఒక ఐడియా అనేది వచ్చుంటది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీ కనెక్ట్ తరఫున ఎవరైనా సరే ఫర్ అట్లీస్ట్ 10 days ఐఎమ్ గివింగ్ ఆఫర్ అండి, ఫ్రీ డెంటల్ చెకప్. ఎవరైనా సరే ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఐ విల్ గివ్ యూ డిపెండింగ్ ఆన్ ద ట్రీట్మెంట్. అంటే కొన్ని కేసెస్ లో 10% ఐ విల్ గివ్ యూ డిస్కౌంట్ అండి, కొన్ని కేసెస్ లో 15% వరకు నేను డిస్కౌంట్ ఇస్తాను. ఓకే, అట్లానే ఈ మా వీ కనెక్ట్ వీడియోని కనుక చూసి ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసుకొని కానీ ఇట్లా తీసుకొని వస్తే సేమ్ ఆఫర్, ఫ్రీ డెంటల్ చెకప్ అండ్ 10% డిస్కౌంట్ వాళ్ళకు కూడా ఇస్తాను. మీ స్టేటస్లు చూసి వచ్చినా లేకపోతే మన ఫేస్బుక్ వీడియోస్ కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ వీ కనెక్ట్ ఛానల్స్ చూసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ డెంటల్ చెకప్ అండ్ 10% ఆఫర్ ఇస్తాను. అండ్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ అండి, ఫర్ లిమిటెడ్ పీరియడ్ మాక్సిమం. సార్ ఎనీ డౌట్స్, ఏమన్నా ఇంకేదన్నా సజెషన్స్, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్? చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మనం మెడికల్ ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా, మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ ఉంది అని. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డెంటల్ కి ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు సార్. ఫ్యూ కంపెనీస్ ఇచ్చినా 2000 నుంచి 5000 వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు. అది కూడా మీరు దాంట్లో రైడర్ యాడప్ చేసుకుంటే, డెంటల్ రైడర్ అని, డెంటల్ ట్రీట్మెంట్ కి రైడర్ కనుక యాడప్ చేసుకుంటే అప్పుడు మీకు ఆ 2000 నుంచి 5000 వరకు ఇస్తారు సార్. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలో మనకి చాలా మంది ఎవ్రీ 6 months కి కూడా క్లీనింగ్ చేస్తాం, దానికి కూడా రైడర్ ఉంటుంది.
ఉండదు సార్. అది మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మీరు మాట్లాడాలి. వాళ్ళ దగ్గర కనుక మీకు అప్లికబుల్ ఉంటే మేము బిల్స్ ఇస్తాం. యూ కెన్ అప్లై, లేదా క్యాష్లెస్ చేయడానికి మేము చూస్తాం. అది డెంటల్ కి అదర్ కంట్రీస్ లో మొత్తం డెంటల్ కి ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఇండియాలో అయితే ప్రస్తుతానికి నో ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ గివింగ్ డెంటల్ ఇన్సూరెన్స్. సార్ ఇచ్చిన 2000 నుంచి 5000 మాత్రమే ఇస్తున్నారు. అది ఒకప్పుడు 2000 ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య స్టార్ 5000 కి పెంచారు. అది కూడా మీకు డెంటల్ రైడర్ కనుక ఉంటేనే ఆ 5000 వస్తుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేడం మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే నాకు చాలా మంది డెంటల్ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. 20 to 30 మెంబర్స్ ఉన్నారు. ప్రతి హాస్పిటల్ ని నేను విజిట్ చేసినటువంటి వాడిని. కానీ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఎంటర్ అయితే అట్మాస్ఫియర్ అనేది చాలా చక్కగా క్రియేట్ చేశారు. హాస్పిటల్ అనేది 5 స్టార్ హోటల్ లాగా ఉంది వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాగానే కనపడుతున్నాయి ఏంటి ఎక్స్రే, అంటే చాలా మంది కూడా ఎక్స్రే కూడా పక్కనే సైడ్ పెట్టుకుంటారు. అది కనపడలేదు అంటే మేడం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లోనే వచ్చింది. అంటే ఏంటి వాటిలో కూడా ఎక్విప్మెంట్ లో కూడా చాలా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ హ్యాండీగా ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అని చెప్పారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అంతేకాకుండా మేడంతో నాకు ఫస్ట్ ఎక్కడ పరిచయం అంటే మన వీ కనెక్ట్ మీటింగ్ వచ్చారండి. వచ్చినప్పుడు ఆవిడ బ్రష్ తెచ్చారు. బ్రష్ ఓపెన్ చేసి చూస్తే అవి చాలా సాఫ్ట్ గా ఉందండి. నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బ్రష్ వాడాను, కానీ ఈ బ్రష్ మాత్రం చాలా కంఫర్ట్ గా అంటే ఉన్నటువంటి ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. అంటే మన పక్షి యొక్క ఫెదర్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంతే సాఫ్ట్ గా ఉంది. నేను ఈ రోజు కుదరకపోయినా కనీసం ఎందుకంటే మేడం చెప్పారు ఎవ్రీ 3 months 2 to 3 months ఒకసారి. అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్న మొదటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే హార్డ్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. హార్డ్నెస్ పోయి తర్వాత ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి మేడం ఒక మహిళ ఉంది, డాక్టర్ గా డెంటల్ చదివి సబ్జెక్ట్ చాలా చక్కగా నేర్చుకున్నారండి. ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎవరు కూడా క్లియర్గా చెప్పరు. ఈ విషయాలన్నీ కూడా మన వీ కనెక్ట్ లో ఉండటం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది. మనందరం కూడాను మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు తెలుసు, మన బిజినెస్ సెంటర్ లో ఉంటే ఎవరైనా కస్టమర్ వస్తే ఫస్ట్ మనకి స్మైల్ అనేది కనెక్టివిటీ అనేది ఎక్కడ వస్తుందంటే స్మైల్ ద్వారా వస్తుంది మన నవ్వు. సో ఎప్పుడైతే మనం నవ్వుతామో మన పళ్ళు కనపడతాయి, అవును కదా. మరి అటువంటి పళ్ళని మనం చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఉంచుకోవాలి. సో ఇంత చక్కటి ఆర్గనైజేషన్ విజయవాడలో ఇచ్చి, అంటే 25 years పైన అయిందన్నమాట మేడం. చూస్తేనేమో తెలుసు కదా, మెడిసిన్ అయితే దాదాపు 32 years అలా అవుతున్నాం మన కోర్స్ కంప్లీట్ అయ్యేటానికి. సో వాళ్ళ బాబు కూడా MBBS చదువుతున్నాడు అని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే ఆవిడ అలా కనిపించడానికి వెరీ యాక్టివ్. అక్కడ పేరులోనే ఉంది, ఆదిత్యాన్ని పెట్టుకున్నారు కదా, ఏ ఫర్ యాక్టివ్ అనమాట, టీ ఫర్ డెవలప్మెంట్. ఆవిడ ప్రొఫెషన్ ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని. ఐ ఫర్ ఐడెంటిటీ, ఆవిడకి చాలా ఐడెంటిటీ ఉంది. ఎందుకని ఈ ఎక్విప్మెంట్ అవన్నీ ట్రీట్మెంట్ లో కానీ. టీ ఫర్ ట్రీట్మెంట్, ఆవిడ చక్కగా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ ని. వై అంటే ఏంటి, యా అనిపించే విధంగా, యా అనిపించే విధంగా. ఏ ఫర్ యాక్టివ్ అని చెప్పారు ఆదిత్య. ఇదంతా కూడాను అంటే మనం ఎవరైనా సరే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నామంటే 100% డెడికేటెడ్ గా వర్క్ చేస్తే అది ఎలివేట్ అవుతుంది, సొసైటీలో అందరికీ రీచ్ అవుతాము, ఆటోమేటిక్ గా బిజినెస్ అదే వస్తుంది. మేడం చక్కగా ఇంత అంటే నేను వస్తాను అని చెప్పి మీకు ఎప్పుడో చెప్పాను, రాలేదు. ఈ రోజు SOM ద్వారా వచ్చి చూసేటటువంటి అవకాశం లభించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఆదిత్యకి మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ కి సార్ ఇంకొక కొత్త నిర్వచనం ఇచ్చారు నాకు. ఇందాక సార్ చెప్పినట్లు దిస్ ఈస్ ద సాఫ్ట్ సిల్కీ బ్రష్ అండి. 2 to 3 months కి బ్రష్ చేంజ్ చేయమని చెప్తాం కదా డెంటిస్ట్, కానీ ఎవరికి గుర్తుంటుందండి నేను 2 నెలలు అయింది తీసాను అని చెప్పి కదా, అంతే కదా.
సో దీనికి ఏంటంటే ఈ బ్రషెస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కలర్ కోడెడ్ ఇస్తారు అనమాట. మీరు ఒక 2 months 2.5 months యూస్ చేసేటప్పటికి ఈ కలర్ పోతుంది. ఇట్ రిమైండ్స్ యూ ఇది కలర్ పోయింది అనగానే హార్డ్నెస్ కూడా మీకు తేడా వస్తుంది. సో మా సర్కిల్లో పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒకటి కొన్న వాళ్ళు మినిమం మళ్ళీ వచ్చి బాక్స్ తీసుకెళ్తున్నారు. ఇది అంత ఎక్స్క్లూజివ్ గా ఉంటది అనమాట. అంటే చాలా బ్రషెస్ లో నేను యూజ్ చేశాను కూడా, అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ అండ్ సాఫ్ట్ బ్రషెస్ యూజ్ చేయమని చెప్తాను. ఒక 1 month అయ్యేటప్పుడు కొంచెమన్నా హార్డ్ అవుతాయండి. కానీ ఇది అట్లా కాదనమాట. ఏంటంటే ఈ కలర్ కోడింగ్ పోగానే దెన్ మీకు తెలుస్తుంది ఐడెంటిటీ, నేను బ్రష్ చేంజ్ చేయాలి, నాకు హార్డ్ అయ్యింది అని చెప్పి. అట్లానే ఇందాక పళ్ళల్లో మీకు ఫుడ్ ఇరుక్కుంటే పిన్నీసులు ఇట్లాంటివి పెట్టద్దు అని చెప్తాం కదా, అవి పెట్టకుండా దీస్ ఆర్ ఇంటర్డెంటల్ బ్రషెస్ అండి. ఇంటర్డెంటల్ అంటే పన్ను మధ్యలో క్లీన్ చేసుకునే బ్రషెస్ అనమాట. దీస్ ఆర్ స్మాల్ మినియేచర్ బాటిల్ బ్రష్ ఎట్లుంటుందో అంత చిన్నగా ఉంటది. సపోజ్ ఇదే టీత్ అనుకుందాం, ఇదిగోండి ఇట్లా 2 పళ్ళ మధ్యలో మీకు ఏమైనా ఫుడ్ ఇరుక్కుంటే ఇట్లా పెట్టి తీసేస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఉండే బోన్ అనేది మీకు డ్యామేజ్ అవ్వదు, పన్ను మధ్యలో ఉండే డ్యామేజ్ అవ్వదు. ఇందాక మీకు చెప్పినట్లు ఇక్కడ పన్ను పోతే మీరు క్యాప్స్ వేయించుకోవాలి అని చెప్పాను కదా, దీస్ ఆర్ ద లేటెస్ట్ అండి ఇంప్లాంట్స్. ఇక్కడ స్క్రూస్ లాంటివి చూసారు కదా, కొందరికి అసలు పళ్ళే ఉండవండి, పళ్ళ సెట్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ పళ్ళ సెట్ కాకుండా ఇంప్లాంట్స్ ఇట్లా స్క్రూస్ టైప్ లో ఉంటాయి. అమ్మో ఇదేదో పెద్ద ప్రొసీజర్ అనుకుంటారు. పన్ను పీకడం కన్నా కూడా ఈజీ ప్రొసీజర్. దాన్ని చేసే వాళ్ళు కరెక్ట్ గా కనుక చేస్తే ఇట్లా ఇంప్లాంట్స్ పెట్టి ఇంప్లాంట్స్ మీద ఇట్లా క్యాప్స్ పెట్టేస్తాం. మీకు పళ్ళు లేకపోయినా ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళని మనము పెట్టొచ్చు. దాంట్లో రేంజ్ ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు సార్. డిపెండ్స్ సార్, కేసుని బట్టి ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రే ఎంత అవుతుంది అంటే చెప్పొచ్చు సార్. ఓపీజీ ఎంత అవుతుంది 500 అని చెప్పొచ్చు, మీ ఓపీ ఎంత 200 అని చెప్పొచ్చు. బట్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చూడకుండా ఎన్ని పళ్ళకి సమస్య ఉంది, ఎన్ని పళ్ళు కట్టాలి ఏంటి అనేది చెప్పకుండా ఇంప్లాంట్స్ అనేవి రేంజ్ ఉంటుంది సార్. మినిమం వచ్చి 22,000 ఒక్కొక్క ఇంప్లాంట్, 22,000 నుంచి 35,000 దాకా వెరైటీస్ ఉంటాయి. మీరు కంచిపట్టు చీరకి వెళ్తే ₹1,00,000 చీర నుంచి 10,000 ఇమిటేషన్ చీర ఉన్నట్లు ఇవి కూడా అంతే సార్. సో యూ కెన్ నాట్ కంపేర్. మన ఇష్టం. పన్ను లేదు సపోజ్, పన్ను రీప్లేస్ చేసుకోవాలి, పాతకాలం పద్ధతి లాగా తీసి పెట్టే పళ్ళు కూడా పెట్టొచ్చు. ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది, మన కంఫర్ట్ జోన్ అనమాట. రోజు ఇప్పుడు ఎవరు తీసి పెట్టుకోగలుగుతారండి? ఫిక్స్డ్ పళ్ళు కావాలి. ఫిక్స్డ్ పళ్ళల్లో పాతకాలంలో ఇట్లా స్టీల్ కలర్ పళ్ళు వచ్చేవి, ఇట్లా స్టీల్ కలర్ టీత్ వచ్చేవి క్యాప్స్. ఇప్పుడు అంతా టీత్ సిరామిక్ టీత్, మెటల్ వచ్చి లోపల పైన సిరామిక్ వస్తుంది. ఇప్పుడు మెటల్ ఫ్రీ సిరామిక్. ఇవి ఏంటంటే మీరు చేయించుకున్నా మాట్లాడుతున్నా చేస్తున్నా డెంటిస్ట్లకి తెలుస్తుందేమో కానీ బయట పీపుల్ కి మీరు పళ్ళు కట్టించుకున్నారు అనేది కూడా తెలియదు. నేను బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పిక్స్ కొన్ని కేసెస్ ఆస్ట్రేలియా నుంచి వచ్చి మా ఫాదర్ సర్కిల్లో, ఆ అమ్మాయి ఏజ్ షీఈ్ జస్ట్ 27 అండి. పాల పళ్ళు వచ్చినాయి కానీ తర్వాత పెద్ద పళ్ళు అమ్మాయికి అసలుకి పుట్టల, అంటే అసలుకి రాలేదన్నమాట. ఆ అమ్మాయి చేయించుకోవాలి అంటే భయంతో ఎవ్రీ ఇయర్ వస్తుంది, 10 మంది డెంటిస్టులను చూస్తుంది, వెళ్ళిపోతుంది. బట్ ఆ అమ్మాయికి ఆ ట్రస్ట్ అనేది రాలేదన్నమాట. ఆ డాడీ ఫ్రెండ్ వాళ్ళ కోడలు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత షీ వాజ్ సో హ్యాపీ అనమాట. నేను ఆ బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పిక్ మన గ్రూప్ లో ఈరోజు షేర్ చేస్తాను, మీరు చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది. అట్లాంటి కేసెస్ విత్ ఇన్ దిస్ 9 months మన బిజినెస్ గ్రూప్ ద్వారా, మా ఫాదర్ సర్కిల్ ద్వారా నేను కనీసం ఒక 7 to 10 కేసెస్ చేశానండి. అది అంటే ప్రతిసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన విధానము భయమో లేకపోతే వాళ్ళు అరవడమో గట్టిగా మాట్లాడడంతోనో వాళ్ళు భయం వేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా మై ఫ్రెండ్లీ నేచర్ వల్ల కానివ్వండి, పేషెంట్ ని కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్ళడం వల్ల కానివ్వండి, ఐ హావ్ డన్ సో మెనీ కేసెస్. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మీ అందరికీ కూడా కొంచెం ఒక అవగాహన అనేది ఏర్పడి ఉంటది అన్న. మల్లికార్జున్ గారు లేట్ గా వచ్చినా వెల్కమ్. నేను ఇందాక మీ గురించి చెప్పాను, యూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఫర్ టేకింగ్ ద ట్రీట్మెంట్ అని చెప్పి. డాడీ మై అసెట్ ఈజ్ మై ఫాదర్.
తను లయన్స్ క్లబ్ లో ఉన్నారండి. యాక్చువల్ గా మా ఫాదర్ తను 10,000 మెంబర్స్ కి ఫ్రీ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించారు 10 ఇయర్స్ టెన్యూర్ లో. నా పేరు కేవీ జగన్మోహన్ రావు అండి. యాక్చువల్గా మాది టెంపర్ బిజినెస్. టెంపర్ బిజినెస్ తర్వాత పాప ఒకటే పాప, పాప మ్యారేజ్ నంద్యాల. వాళ్ళ మామగారు కూడా ఫిజిషియన్ కమ్ కార్డియాలజీ, వాళ్ళ అత్తగారు రేణుకాలజీ. ఇంట్లో అందరూ డాక్టర్లు. ఈవిడ కోసం 6 నెలలు వెయిట్ చేశారు. ఈ మ్యాచ్ వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసి, ఏమన్నా ఎక్కడో దూరం నాకు ఒకటే పాప అంటే, ఏముందండి ట్రైన్లో రావచ్చు కదా మీరు అని రిక్వెస్ట్ చేశారు. అలా 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 చేశాను. ఈ మధ్య రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. అందుకని విజయవాడలో హాస్పిటల్ పెడతానంటే నా ఓన్ సైట్ 8 months లో కట్టించి అన్ని అన్ని చేసి అరేంజ్ చేసి ఈక్విప్మెంట్ తెలియదు కాబట్టి ఆవిడ ప్రకారం చేసి నేను లయన్స్ క్లబ్ లో ఐ హాస్పిటల్ చైర్మన్ 12 సంవత్సరాలు చేశానండి. 10,000 ఆపరేషన్స్, ఫ్రీ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించాను. అది మా యువనర్ గారు ఇది బాగా. వాసవి క్లబ్ లో కూడా సీనియర్ మెంబర్, వాసవిలో సీనియర్ మెంబర్ని. లయన్స్ క్లబ్ లో నేను దాదాపు 18 సంవత్సరాలు ఇస్తున్నాను. దీన్ని బట్టి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కొద్దిగా బైపాస్ అయింది. ఎక్కువ రావట్ల, పాప కోసం ఒక గంట వస్తాను వెళ్ళిపోతాను. వాళ్ళ హస్బెండ్ వస్తే అసలు ఇటు రాను. ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. అంటే నిమ్మడంగా ఒక సంవత్సరం టైం ఇచ్చారు. 1.5 year లో అది పూర్తి చేసి మీరు వచ్చేటైతే నేను పెట్టిస్తాను. అందుకని ఆయన అక్కడ కుదరదు. అది కండిషన్ ఆడికి డైలీ రావాలని చూడటం. మల్లికార్జున్ గారికి కూడా మా హస్బెండ్ తో ర్యాపో ఉంది. ఈ సైడ్ ఎదురుకుండా ఆపోజిట్ సైడ్ కూడా నాకు జ్యువెలరీ మార్నింగ్. నా పేరు కాకర్ల వెంకటరమణ, శ్రీ బాలాజీ జ్యువెలరీ. మేము ఫస్ట్ టైం వీ కనెక్ట్లో మీట్ అయ్యామండి. డాక్టర్ గారి దగ్గరికి విజిట్ రావాలి అనుకున్నాము. అనుకోకుండా వచ్చాము. పాపని మా ఫ్యామిలీ మొత్తానికి చూపించాము. ట్రీట్మెంట్ చాలా బాగుంది. హాస్పిటల్లో అట్మాస్ఫియర్ ఇంట్లోకి వెళ్ళామన్న ఫీల్ ఉంది కానీ హాస్పిటల్కి వచ్చామన్న ఫీల్ లేదండి. చిన్నపిల్లలు హాస్పిటల్ అంటే భయపడతారు, కానీ లోపలికి వచ్చేటప్పుడు నాకని నేను తీసుకొచ్చి పాపకి చూపించాను. చాలా చాలా బాగా సర్వీస్ ఉందండి. మేడం గారి దగ్గర ఎక్విప్మెంట్ అప్డేటెడ్, ఎలా అంటే లేటెస్ట్. ఎంతవరకు నేను ఇలా హాస్పిటల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇల్లున్నాము బట్ ఉంటాయి, కానీ ఇది చాలా చాలా లేటెస్ట్ ఉందండి. మేడం గారి ట్రీట్మెంట్ మాత్రం చాలా బెస్ట్. ఎవరైనా అంటే మా స్టేటస్లో పెట్టి మా కస్టమర్ వచ్చి చూపించుకున్నారు, వాళ్ళు ఫుల్ సాటిస్ఫై. అంటే నేను చెప్పడం కాదు, స్టేటస్ చూసి వచ్చి చూపించుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చారు చూసారు, అది చాలా వండర్ అనిపించిందండి. థ్యాంక్ యూ. నా పేరు మల్లికార్జున్ అండి. నేను వచ్చేసరికి లోన్ సైజ్ చేస్తూ ఉంటాను. ఎంబీఎస్ క్యాపిటల్ సర్వీసెస్ ఉంటే నేను వచ్చేసరికి మేడం గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నానండి. ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక చిన్న ఇష్యూ అనేది వచ్చింది. ఈ ఇష్యూ రాగానే మళ్ళీ వచ్చాను వెంటనే. సర్వీస్ పరంగా మాత్రం వెంటనే విత్ ఇన్ మినిట్స్ ప్రాబ్లం అనేది నాకు 5-10 minutes ప్రాబ్లం అనేది పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేస్తారు. దానివల్ల నాకు కంప్లీట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నమాట. ఫస్ట్ వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ దానివల్ల ఏంటంటే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ కూడా పర్మనెంట్ గా సాల్వ్ అనేది ఇచ్చేసేసారు. సో రియల్లీ సర్వీస్ అనేది బాగుంది అండ్ అప్డేటెడ్ టెక్నాలజీ బాగుందండి. ఈవెన్ దో ఆఫ్టర్ ఫాలో అప్ కూడా ఏంటి అంటే నేను ఏ టైంకి రావాలి వస్తారు అన్న దాన్ని కూడా ప్రతి మినిట్ వైజ్ గా నేను ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. అయిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా సార్ ఎలా ఉంది అని చెప్పి ఒక 2-3 days పాటు కంటిన్యూస్ గా సో మీకు కంఫర్టబుల్ గా ఉంది, ఇంకేదైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ రండి అని చెప్పి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేయించారు నా సార్. నాతోనే కాదండి, వేరే ఫ్రెండ్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా అలాగే. అంటే ఓన్లీ నేనంటే తెలుసు వీకెండ్ ద్వారా పరిచయం అని కాదు, వేరే పర్సన్స్ కూడా అలాగే ఫాలో అప్ చేసి, అంటే బయట అవుట్ ఆఫ్ సర్వీస్ కూడా ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సర్వీస్ అనేది కంటిన్యూటీగా ఉంది అండ్ ఫాలో అప్ చేసుకొని సర్వీస్ వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు కూడా టిల్ ఎండ్ వరకు బాగా చేస్తుంది. That is not my motto. Patient అన్నవాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఎవరు కూడా ఒక ఏ డాక్టర్ కూడా 100 ఫెయిల్యూర్ రావాలని కోరుకోరు. బట్ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ యాజ్ ఎ డాక్టర్ నేను దాన్ని రెక్టిఫై చేస్తాను ఖచ్చితంగా. సో నేను పేషెంట్ చెప్పేది ఏంటంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, కమ్ బ్యాక్, అడగండి, మీ ప్రాబ్లం రెక్టిఫై చేయించుకోండి. మీరు వస్తే నేను చేసిస్తాను. ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, దాంట్లో నాకు అమౌంట్ రాకపోవచ్చు, నో ప్రాబ్లం,
బట్ మై పేషెంట్ హ్యాస్ టు గెట్ సాటిస్ఫైడ్ నాకు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీరు అందరూ కూడా చెప్పండి. ఈ రోజు SOIM అయితే చాలా గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే చాలా వివరంగా చెప్పారు, ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేశారు. తర్వాత ఇంకొకటి, ఇందాక ఇన్సూరెన్స్ గురించి అడిగారు కదా. హెల్త్ ఇన్సూరెన్స్లో యాక్సిడెంట్లుగా కానీ, ఇంట్లో ఏదన్నా కాలు జారి పడ్డా కానీ, పళ్ళకి ఏదన్నా జరిగితే డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. అంతేగాని వచ్చేసి ఓపీ కానీ తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించింది కానీ అయితే రాదు. అది ఆప్షన్ పెట్టుకుంటే మ్యాక్సిమం 5,000 వస్తుంది. అందుకని అంటే ఇన్సూరెన్స్ గురించి క్లారిటీ ఇవ్వాలని. తర్వాత వాళ్ళ నాన్నగారు నాకు 2002 నుంచి పరిచయం అండి. ఏదైనా సర్వీస్ యాక్టివిటీ అంటే ఫస్ట్ పేరు కేవీ జగన్మోహన్ రావు. ఆయనే ఇచ్చేవారు ఫస్ట్. 2008లో వాళ్ళ పాపకు కారు కొన్నారు. ఆ రోజు మీటింగ్ ఏం లేదు అసలు. మా పాపకు కారు కొన్నానండి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ మీట్ అరేంజ్ చేశారు మినర్వా. అంత ఇదిగా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు మనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇన్సూరెన్స్ గురించి డౌట్ క్లారిఫై చేద్దామని నేను. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ వీ కరెంట్ ఫ్యామిలీ. నా పేరు పార్థసారథి అండి. మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కృష్ణ ఫైనాన్షియల్ సర్వీసెస్. నన్ను వీ కరెంట్ ఫ్యామిలీలోకి తీసుకొచ్చింది మేడం గారు అండి. థ్యాంక్ యూ మేడం గారు. తర్వాత నేను జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ రావడం జరిగింది. కామన్గా నేను బాగానే బ్రష్ చేసుకుంటాను, చక్కగా బాగుంటుంది, నేను జెన్యున్గా బాగా చేసుకోండి అని చెప్పి అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చెకప్ చేసుకుంటే మేడం గారు కెమెరా పెట్టారు, ఎక్కడెక్కడ ఇచ్చారు. ఓహో అది ఇంత ఇక్కడ ఈ రకమైన మిస్టేక్ చేస్తానని చెప్పి తెలిసింది. ఆ కెమెరా వల్ల మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మైనస్ ఉన్నది చాలా క్లియర్ గా మేడం గారు చెప్పడం. తర్వాత ఏ రకంగా దాన్ని రెక్టిఫై చేయాలి, ఏ రకంగా బ్రష్ చేసుకోవాలి ఆ విధానం చెప్పాక చాలా చక్కగా ఉంది. తర్వాత తను బ్రష్ కూడా ఇచ్చారు, సాఫ్ట్ బ్రష్ అండి, చాలా బాగుంది. ఒక 2-3 months లో అది చేంజ్ చేసుకుంటూ చక్కగా దాన్ని అంటే ఫ్యూచర్ లో రాకుండా ప్రాబ్లమ్స్ ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవడానికి మంచి కండిషన్స్ చాలా చక్కగా చెప్పారండి. మేడం గారు మాటలతో మనకి ఫస్ట్ మనకి భయం లేకుండా చేస్తారు. ఇక్కడ వచ్చాక దానివల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ట్రీట్మెంట్ చాలా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నానండి, ఒక స్మాల్ టిప్ చెప్తున్నాను. 5 golden రూల్స్. అందరం బ్రష్ చేసుకుంటాం. ఎన్నిసార్లు చేసుకుంటారు సార్? చేసుకుంటారు సార్ సెకండ్ టైం? చాలా తక్కువ మంది, అవునా? అది కూడా చాలా మంది ఈవినింగ్స్ చేస్తుంటారు సార్. కొందరు బ్రష్ ట్వైస్ డైలీ, మార్నింగ్, నైట్, బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకునే ముందల చేసుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఏం తిన్నా తాగినా, ఫ్రెండ్స్ని కలుస్తాం, టీ తాగుతాం, జ్యూస్ తాగుతాం, తర్వాత కంపల్సరిగా నోట్లో నీళ్ళు వేసుకొని, ఇమ్మీడియట్ కుదరకపోయినా సరే ఒక 1/2 hour తర్వాత అయినా సరే నోట్లో నీళ్ళు వేసుకొని పుక్లిని చూసేయండి సార్. అక్కడే మనం తిన్నప్పుడు ఏ బ్యాక్టీరియా అయితే మనకి డెవలప్ అవడం స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్ గా more than 50% ఆఫ్ ద పళ్ళ మీద ఇరుక్కున్న ఫుడ్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా కావచ్చు, అదంతా కూడా మీకు బయటకు వెళ్ళిపోతుంది. ఇది మెయింటైన్ చేసిన వాళ్ళలో చాలా మంది 6 months ఒకసారి కూడా పళ్ళు క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం పడదు సార్. అది. సో థర్డ్ టిప్ ఇస్ అవాయిడ్ స్టిక్కీ ఫుడ్స్ అండి. మనకి అదేంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ ఇట్లాంటివి ఉంటాయి, చాలా సార్లు అవి ఇరుక్కుపోతూ ఉంటాయి, లేకపోతే పన్ను మీద అతుక్కుపోతూ ఉంటది. సో అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. తినాల్సి వస్తుంది, తినాల్సి వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు వేసుకొని పుక్లిని చూసేయండి. ఫైబర్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ తినండి. ఫైనల్ గా బ్రష్ వచ్చేటప్పటికి ఎవ్రీ 2 to 3 months కంపల్సరీగా మార్చుకోండి. అండ్ విజిట్ డెంటిస్ట్ ఎవ్రీ 6 months ఫర్ అ డెంటల్ చెకప్ అండి. నేను చెప్పేది ఓన్లీ ఆ డెంటల్ చెకప్. ఎట్లుంది, మనం హెల్త్ చెకప్ ఎట్లయితే చేయించుకుంటామో అట్లా డెంటల్ చెకప్ చేయించుకోమని చెప్తాను. చాలా మంది బ్రషింగ్ చేస్తారండి, డైలీ 2 times చేస్తారు, 3 times చేస్తారు. బట్ ఎట్లా చేస్తారు సార్? రైట్, అవునా సార్? దిస్ ఈస్ ద రాంగెస్ట్ మెథడ్. దీన్ని హారిజాంటల్ స్క్రబ్బింగ్ అంటారండి మనము. లేకపోతే ఏదైనా అంట్లు తోమితేనో లేకపోతే సింకులు కడుగుతేనో వేసి రుద్దినట్లు రుద్దుతూ ఉంటారు. సో దయచేసి అది కాదండి. సో బ్రషింగ్ మెథడ్ అనేది, ఒక బ్రష్ తీసుకుంటే మినిమం 2.5 teeth to 3 teeth కవరప్ కావాలి. ఇట్లా ఈ పైనవి పింక్ కలర్వి గమ్స్ కదా, ఈ గమ్స్ మీద నుంచి మీరు ఇట్లా బ్రష్ చేయాలండి. టేక్ 2 minutes ఆఫ్ టైం అండి, 2 to 3 minutes ఆఫ్ టైం ఫర్ బ్రషింగ్ తీసుకోండి. ఇట్లా ఈ విధంగా బ్రష్ చేయాలి. కింద పళ్ళు అనుకోండి, కింద నుంచి ఇదిగోండి ఇట్లా ఇట్లా బ్రషింగ్ చేయాలండి. దీనివల్ల ఏంటంటే చిగుర్లు కూడా మసాజ్ అయితే, చిగుర్లు మసాజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది.
పళ్ళు గట్టి పడతాయి. చిగుర్లు గట్టిగా ఉంటే పళ్ళు గట్టిగా ఉంటాయండి. చిగుర్లు ఎప్పుడైతే మీకు వాయడం కానీ లేకపోతే రక్తం రావడం కానీ జరుగుతాయో మీ పళ్ళు లూజ్ అవడం స్టార్ట్ అవుతాయి. మనం చాలా మంది పెద్దవాళ్ళకి వింటూనే ఉంటాము, పళ్ళు అయ్యే కదిలి ఊడిపోయినాయి అంటారు. దిస్ ఈస్ ద రీజన్ అనమాట. సో మనం ముందల పక్కన పళ్ళే కాదు, లోపల పక్కన కూడా మనకి సర్ఫేస్ ఉంటుంది. ఈ విధంగా బ్రషింగ్ చేసుకోవాలి. నేను వీడియో కూడా షేర్ చేస్తానండి, హౌ టు బ్రష్ యువర్ టీత్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో దాన్ని మీరు బేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్, తర్వాత లోపల పక్కన మనం అన్నం తిన్నప్పుడు ఇక్కడంతా కూడా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో ప్లీజ్ ఫాలో దిస్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ అండి. థ్యాంక్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ సిచ్యువేషన్ సార్, టూత్ పేస్ట్ లో కొందరికి పళ్ళు ఏమన్నా, అందరికీ తెలిసినది మనం రోజు చూసే అడ్వర్టైజ్మెంట్ సెన్సోడైన్, కానీ కొందరికి పనిచేస్తుంది, కొందరికి పనిచేయదు. పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ జుమ్మన్ లాగుతున్నప్పుడు డీసెన్సిటైజింగ్ పేస్ట్లను వస్తాయండి. వాళ్ళకి మాత్రమే దీస్ ఆర్ మెడికేటెడ్ పేస్ట్లు చెప్తాము. మిగతా వాళ్ళకి ఆల్మోస్ట్ ఎనీ పేస్ట్ యూజ్ చేయొచ్చు. కొందరికి ఏంటంటే కాల్షియం లోపం వల్ల కావచ్చు, లేకపోతే పళ్ళల్లో పుచ్చు పట్టే తత్వం ఎక్కువ ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళకి కొన్ని మా దగ్గర వేరే పేస్ట్లు ఉంటాయండి. అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నోట్లో ఉమ్ము వస్తుంది కదా, సెలైవా వస్తుంది కదా, ఆ సెలైవాతో ఆ పేస్ట్ అనేది కలిసి ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ అనేది స్లోగా ఫామ్ అవుతుందండి. అంటే పన్ను పుచ్చిపోయినప్పుడు డైరెక్ట్ గా నల్లగా అయిపోదు. ఎప్పుడు కూడా మనకి పైన పొర ఇనామిల్ ఉంటది కదా, ఆ ఇనామిల్ ఫస్ట్ ఒక వైటిష్ స్పాట్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఈ ఇనామిల్ లో మీకు లాట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ అనేవి పోవడం స్టార్ట్ అయినప్పుడు మీకు వైటిష్ స్పాట్ లాగా కనిపిస్తుంది. అది స్టేజ్ 1 అన్నమాట. ఆ స్టేజ్ 1 లో ఈ పేస్ట్లు కనుక యూజ్ చేసినట్లయితే అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఫర్దర్ మళ్ళీ మినరల్స్ అనేవి మళ్ళీ యాడప్ అయ్యి నార్మల్ పొజిషన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫర్దర్ గా ఇంకా ఎక్కువగా పుచ్చులు వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది. అట్లానే పిల్లలకి మీరు యూజ్ చేసేటప్పుడు పేస్ట్ లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి శాతం. అట్లాంటి పేస్ట్లు వాడండి పిల్లలకి. ఇప్పుడు మీకు ఇచ్చే ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ లాగా మీ అందరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. దాంట్లో ఒక పేస్ట్ పెట్టానండి నేను, అది ఎస్పెషల్లీ చిన్నపిల్లల కోసం. దాంట్లో మీరు కంటెంట్ చూస్తే ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాంటి అది 1 బ్రాండ్ అంతే. అట్లాంటి బ్రాండ్స్ చాలా ఉంటాయి. ఒకవేళ బయట అవైలబుల్ లేకపోతే ఎవరికైనా కావాలి అన్నా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మీ చిరునవ్వు మీ వెంటే ఉంటది. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఈజ్ మై క్లినిక్. థ్యాంక్ యూ. అందరికి లిమిటెడ్ పీరియడ్ అప్ టు దసరా ఫ్రీ డెంటల్ చెకప్ అండ్ 10 to 15% డిస్కౌంట్ ఫర్ ఆల్ వీ కనెక్ట్ మెంబర్స్ అండి. ఎవరికైనా అవసరమైతే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అట్లానే మన వీ కనెక్ట్ ఛానల్, FB, యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళకు కూడా ఐ గివ్ యూ ఫ్రీ డెంటల్ చెకప్ అండ్ ఆఫర్. థ్యాంక్ యూ సో మచ్. Patient can take screenshot also, sir. ఇదిగోండి సార్, పళ్ళు జుమ్మని లాగుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, చిపోట్ అయిపోయింది, పన్ను అరిగిపోయింది. ఇదిగోండి ఆల్మోస్ట్ సార్ హెల్త్, ఓరల్ హెల్త్ బాగానే ఉంది సార్. లైట్ గా పళ్ళు అరిగిపోయినాయి, లైట్ గా పళ్ళల్లో మరకలు ఉన్నాయి అంతే. ఇదిగోండి అరిగిపోయినాయి. ఇట్లా ప్రాబ్లం అనేది మనకి ఏదైనా ఉంటే కనుక మనకు చూపించచ్చు. మెయిన్ ప్రాబ్లం అరిగిపోయింది. దానివల్ల ఇంట్రా ఓరల్ కెమెరా ఇది ఓపీజీ మిషన్ అండి. అన్ని పళ్ళకి కలిపి ఒకటే ఎక్స్రే తీయాలి అన్నప్పుడు ఈ మిషన్ ద్వారా ఎక్స్రే తీస్తాము. ఇది ఏంటంటే మనకి మన డెంటల్ హాస్పిటల్లోనే ఉంది. దానివల్ల ఏంటంటే మీకు మ్యాటర్ ఆఫ్ 10 to 15 minutes లో మీరు ఇక్కడ ఎక్స్రే తీయించుకొని మీ ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. చాలా మంది పళ్ళు కట్టించుకునేటప్పుడు
అచ్చులు తీసుకుంటూ ఉంటారండి. దానికి ఇంప్రెషన్స్ అంటూ ఉంటాము. ఇంప్రెషన్స్ తీసుకునేటప్పుడు కొందరికి వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి వస్తుంటాయి. అట్లా ఏమీ లేకుండా ఈ స్కానర్ ద్వారా మీకు స్కాన్ చేసేసి డిజిటలైజ్డ్ ఇంప్రెషన్ అనేది తీస్తాము. ఇది ఆర్విజి మెషినరీ అండి. 1-2 పళ్ళు కనుక మనం ఎక్స్రే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎక్స్రే ద్వారా, ఈ సెన్సర్ ద్వారా మనం ఎక్స్రే తీస్తాము. దిస్ ఈజ్ మొబైల్ ఎక్స్రే మిషన్ అండి. ఈ స్మాల్ ఎక్స్రే గన్ తో పేషెంట్ నోట్ లో మనం ఈ సెన్సర్ ద్వారా ఈ విధంగా ఎక్స్రే తీసి ఇమీడియట్ గా పేషెంట్ కి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది సెన్సర్.